ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని సంతోషపడింది. ఉన్న ఇల్లును కూల్చేసింది. అధికారులు ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో రోడ్డున పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లిలో చోటు చేసుకుంది. 2014లో నారపల్లి ఏకశిలా నగర్ లో సొంత ఫ్లాట్ లో రేకుల షెడ్ వేసుకుని నివాసం ఉంటోంది హేమలత అనే మహిళ. ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా కొత్త ఇంటి కోసం ఆమె ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఇందిరమ్మ గృహ నిర్మాణం మంజూరు పత్రాన్ని అందించారు కలెక్టర్. దీంతో తనకున్న పాత ఇంటిని కూల్చివేశారు. కొత్త ఇంటికి ముగ్గుపోయమని అధికారులను ఆమె కోరారు. ఆ సర్వే నెంబర్లో భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిషేధం విధించిందని అధికారులు చెప్పడంతో ఆమె షాక్ కు గురయ్యారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను ఆశ్రయించారని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు. ఇది 11వ సంవత్సరం నడుస్తుంది. కరెక్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. ఇది 11వ సంవత్సరం నడుస్తుంది. కరెంటు లేకుంటే కూడా నేనే మేడిపల్లి దగ్గర సార్ తోటి కొట్లాడి కరెంటు తెచ్చిన. కర్రల మీద కరెంటు 2 సంవత్సరాలు నడిపించిన నేను. ఈ రోడ్ ఎవ్వరికి తెలియదు. అప్పుడు నేనే వార్డు మెంబర్లను పట్టుకొని పిల్లల బస్సులు పోతున్నాయి అన్నాను, రోడ్ వేయించిన. నేను పొయ్యి కరెంట్ వేయించినాక ఇల్లు స్టార్ట్ చేసినారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి కావాలంటే. 2015లో నేను గృహప్రవేశం చేసిన. ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చినారు. నేను ముగ్గు ఓపేయమని అడిగినాక చెప్తున్నారు ఎందుకు ఆపుతున్నారు అని అడిగితే, అది నేను 4 సార్లు పోయిన కమిషనర్ దగ్గరికి. పోయినాక మీరు అఫిషియల్ గా లెటర్ ఇవ్వండి అంటే ఆ సర్కులర్ తీసి ఇచ్చినారు. మరి ఫిబ్రవరిలో మీకు సర్కులర్ వచ్చినప్పుడు నాకు మేలో ఎట్లా ఇచ్చినారు, జూన్లో ఎట్లా ఇచ్చినారు అని నేను అడిగిన. అంతే కదా సార్. సర్కులర్ నాకు ఇవ్వకుంటే పాతిలో నేను ఉంచుకుంటుండే కదా. ఒక్క రూమ్ అయినా నాకు ఉండడానికి చాలు కదా, వండుకొని తినడానికి. నేను కట్టి కరెక్ట్